सिंह की अमर रहे शहीद भगत सिंह, अमर रहे राजगुरु सुखदेव, अमर रहे स्वतंत्र अमरवीरुలకు కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను। ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్। మిత్రులారా, 93 సంవత్సరాల క్రితము మార్చి 23న నాటి బ్రిటిష్ పాలకులు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి భగత్ సింగ్ ని ఈరోజు ఉరి తీయడం జరిగింది। ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన 23 సంవత్సరాల యువకుడు అప్పటికే అతను జైలు జీవితాన్ని గడిపాడు। ఆ జైలు జీవితంలో అనేక రచనలు చేశాడు। కులం పోవాలని కలలు కన్నాడు। ఈ మత ఉన్మాదం గురించి అనేక రచనలు చేశాడు। అలాగే ఈ భక్తి అజ్ఞానం అవసరం లేదని తానెందుకు నాస్తికునయ్యానో ఒక పుస్తకాన్ని కూడా రచించారు। అనేక పుస్తకాలు చదువుతూ గతితార్కిక భౌతికవాదాన్ని అధ్యయనం చేసి సమసమాజానికి కలలుగన్నటువంటి భగత్ సింగ్ ఒక యువ కిరీటం। మరి ఆ యువ కిరీటం జీవించి ఉండే హక్కు ఉన్నప్పటికీ అప్పటి కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ బ్రిటిష్ వారితో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఒకరోజు ముందుగానే ఆయన ఉరి తీసేలాగా ఆయన ప్రోత్సహించారు। మరి 23 ఏళ్ల వయసులోనే గొప్ప అధ్యయనం చేసి లోతైన విశ్లేషణతో నాటి యువతకు మీరు గ్రామాలకు తరలి వెళ్ళండి, కార్మిక క్షేత్రాలకు వెళ్ళండి, పీడనకు దోపిడీకి గురయ్యే వారికి అండగా నిలబడండి అని చెప్పి ఆయన ఎంతో గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి। మరి ఈరోజు 23 ఏళ్ల వయసులో ఉన్నవారు ఎంతోమంది అనేక వ్యసనాలకి బానిసలవుతూ సమాజం గురించి ఆలోచించకుండా, కుటుంబం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు గురించి కలలు కనకుండా, దోపిడీ పీడన గురించి, అన్యాయం అక్రమాల గురించి ఆలోచించకుండా చాలా నిర్వీర్యం అవుతూ ఉన్నారు। ఇలాంటి పరిస్థితుల్లో భగత్ సింగ్ స్ఫూర్తి దినాన్ని జరపాలని ఫౌండర్గా సుజాత గారు నేను పిలుపునివ్వడం జరిగింది। అనేక ప్రాంతాల్లో కనీసం 4 ఉన్న భగత్ సింగ్ గురించి మాట్లాడండి, నినాదాలు చేయండి, ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకుపోతానని ప్రతిజ్ఞ చేయండి అని పిలుపునివ్వడం జరిగింది। ఆ క్రమంలో ఈరోజు కేంద్ర కార్యాలయమైనటువంటి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామ పంచాయతీ రాములపల్లిలో నేను, సుజాత, వినయ్ మరియు అచ్యుత్ రాజు అందరం కలిసి నిర్వహించడం జరిగింది। మిత్రులారా, ఈ స్ఫూర్తితో ప్రతి ఏటా మార్చి 23 వరల్డ్ ఎథిస్ట్ డే కూడా ఉంది కాబట్టి భగత్ సింగ్ వర్ధంతిని ప్రతి ఏటా మార్చి 23న ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో జరపాలని మీ అందరినీ పిలుపునిస్తా ఉన్నాం। ఈ స్ఫూర్తితో సమాజంలో ఉన్న మూఢనమ్మకాలపైన, రకరకాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వెనుకబాటుతనాలపైన మీరందరూ చైతన్యంతో ప్రజల్ని ముందుకు నడిపించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం। జై భీమ్, జై ఇన్సాన్। అందరూ ఒక్కొక్కరు పూలు వేయాలి। భారత పౌరులమైన మేము దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల స్ఫూర్తితో దేశభక్తితో ఈ సమాజంపై ప్రేమతో జీవిస్తామని సమాజం ఎదుర్కొనే అనేక సమస్యలపై స్పందిస్తామని భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము। జై భీమ్, జై ఇన్సాన్।